హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమర్, బాగి అందరూ కూడా నీ పెళ్ళిని ఆపాలని చూస్తున్నారు. నిన్ను దత్తత తీసుకున్న ఆ ముసలోళ్ళు వీళ్ళకైతే దొరకరు కదా అని మనోహరి అడగటంతో, ఛాన్సే లేదు మనో, ఎందుకంటే వాళ్ళని ఎప్పుడూ వృద్ధాశ్రమంలో వదిలేశాను కదా, ఎవ్వరికీ కనిపించరు అని చిత్ర చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. నిన్ను అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన వాళ్ళని వృద్ధాశ్రమానికి పంపించావు, గొప్ప కూతురువే, సరే నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు ఫినిష్ చేసుకుని వచ్చేయండి అని మనోహరి వెళ్తుంది. తర్వాత చిత్రం దత్తత తీసుకున్న రావు గారు, ప్రమీల ఇద్దరు రోడ్డుపై నడుస్తూ వెళ్తూ ఉంటారు. ప్రమీల చాలా అలసిపోయి, ఏమండి నా వల్ల కాదండి, నాకు చాలా ఆకలేస్తుంది, కనీసం మంచినీళ్ళైనా తాగాలండి, లేకుంటే నేను నడవలేను అని చెప్తూ ఉంటుంది. సరే రా ప్రమీల, నీకు మంచినీళ్ళు ఇస్తాను అని వాళ్ళిద్దరూ కూడా ఒక షాప్ దగ్గరికి వెళ్ళి, ఏమండి కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతూ ఉంటే అతను మంచినీళ్ళ వాటర్ బాటిల్ ఇస్తాడు. 20 రూపాయలు ఇవ్వండి అని చెప్తూ ఉంటే, మా దగ్గర డబ్బులు లేవు బాబు, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఉంటే ఇప్పించు బాబు అని అతను అడుగుతూ ఉంటాడు. మీకు వాటర్ కావాలంటే 20 రూపాయలు డబ్బులు కట్టాల్సిందే, నా దగ్గర అలా గ్లాసులో ఇవ్వటానికి లేవయ్యా, వెళ్ళండి వెళ్ళండి అని అతను అరుస్తూ ఉంటాడు. రా ప్రమీల అని రావు ఇక ప్రమీలని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే వార్డెన్ వీళ్ళకి డాష్ ఇస్తుంది. సారీ అండి అని చెప్పి ఒక 2 అడుగులు ముందుకు వేసి, ఆగండి ఆగండి, మీరు నాకు చాలా బాగా తెలుసు, మీరు రావు గారు, మీరు ప్రమీల కదా, చిత్రని దత్తత తీసుకుంది మీరే కదా అని వార్డెన్ ప్రశ్నిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మౌనంగా వెళ్తూ ఉంటే, ఆగండి, ఎందుకు మౌనంగా వెళ్ళిపోతున్నారు, మీరు నాకు చాలా బాగా తెలుసు, చిత్ర ఏమైంది, మీరు దత్తత తీసుకున్నారు కదా అని వార్డెన్ ప్రశ్నిస్తూ ఉంటుంది. కూతురు పోయిందని చెప్పి ఒక రాక్షసిని దత్తత తీసుకున్నందుకు మేము ఇలా రోడ్డుపాలు కావాల్సి వచ్చింది, ఇక ఇలా మాట్లాడక ఇంకేం చేయాలి, మమ్మల్ని రోడ్డుపాలు చేసింది అని ప్రమీల అంటుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు అని వార్డెన్ అంటుంది. అవునమ్మా, చిత్ర వల్లే మేము ఈ పరిస్థితిలో ఉన్నాము, ఇలా రోడ్డు మీదకి వచ్చాము అని రావు చెప్తాడు. మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వు అని వాళ్ళు వెళ్తూ ఉంటే, ఆగండి ఆగండి, ఇప్పుడు చిత్ర మిమ్మల్ని మోసం చేసింది కదా, అలాగే ఒక పెద్ద కుటుంబాన్ని కూడా మోసం చేయాలని చూస్తోంది, మీరు వచ్చి చిత్ర గురించి నిజం చెప్తే ఆ కుటుంబాన్ని కాపాడచ్చు అని వార్డెన్ అనడంతో, కానీ అది రాక్షసమ్మ, మేమెలా చెప్తాము అని వాళ్ళు చెప్తారు. ప్లీజ్ అలా మాట్లాడకండి, అతను చాలా మంచివాడు, అతను చాలా పెద్దవాడు కూడా, మీరు నిజం చెప్తే చిత్ర నుంచి మిమ్మల్ని అతనే కాపాడుతాడు, ప్లీజ్ కాదనకండి, వచ్చి సాక్ష్యం చెప్పండి అని వార్డెన్ అడగటంతో, అలాగేనని వాళ్ళు అంటారు. ఆటో ఎలారా, నేను స్కూటీలో ముందు వెళ్తూ ఉంటాను, వీళ్ళని ఆటోలో ఎక్కించుకొని నన్ను ఫాలో అయిపో అని వాళ్ళని ఆటోలో ఎక్కించి ఆవిడ స్కూటీలో వెళ్తూ ఉంటుంది. బాగి పిల్లలకి లంచ్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ, పిల్లలు వచ్చేయండి, మొత్తం రెడీ చేసేసాను అని కేకలు పెడుతూ ఉంటుంది. ఫస్ట్ రోజే లేటుగా వెళ్తే బాగుండదురా, రండి అని నిర్మలమ్మ సదాశివం కూడా పిలుస్తూ ఉంటే గుప్తా గారు గుమ్మం దగ్గర తొంగి చూస్తూ ఉంటారు. ఏమిటి మాకి కర్మ అని గుప్తా గారు అరుస్తూ ఉంటారు. అదిగో నీ పిల్ల పిచ్చుకలు వచ్చుచున్నారు, చూసుకొని ఆనందించుము అని గుప్తా గారు అరుస్తూ ఉంటే అప్పుడే పిల్లలు వస్తారు. ఇదిగోండి అని బాగి లంచ్ బ్యాగుల్ని ఇస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ వచ్చేసి స్టార్ట్ అవుదామా అని అడుగుతూ ఉంటే, డాడ్ మీకు ఒకటి చూపించాలి అని ర్యాప్ చేసిన బుక్ని అమర్ చేతిలో అంజు పెడుతుంది. వావ్, చాలా నీట్గా క్లీన్గా వేశారు, ఎవరు వేశారు అంజు అని అమర్ అడుగుతూ ఉంటే, తెలియదని అమ్ము అంటుంది. ఎవరో ఒకరు వేసే ఉంటారు కదా, తెలీదని చెప్తున్నారేంటి అని అమర్ అంటే, అమ్మ వేసింది డాడ్ అని ఆకాష్ చెప్తాడు. ఇక షాకింగ్గా వింటూ ఉంటే అమర్ ఆ అట్టని చెక్ చేస్తూ ఉంటాడు. ఏంట్రా, చనిపోయిన వాళ్ళు వచ్చి ఎవరైనా అట్టలు వేస్తారా అని నిర్మలమ్మ సదాశివం అంటే, ఏమండి పిల్లలేదు మిమ్మల్ని ఆట పట్టించటానికి అని బాగి అంటుంటే, ఆగు బాగి, వాళ్ళు చెప్పింది నిజమేనని అమర్ అనడంతో అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు. ఇది ఖచ్చితంగా ఆరునే వేసింది, కూడా ఇలాగే కార్నర్స్లో ఫోల్డ్ చేసి ర్యాప్ చేసేది అని అమర్ చెప్తూ ఉంటే, అయ్యో గుప్తా గారు ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది. నేను చెప్తున్నా కూడా నువ్వు విన్నావా అని గుప్తా గారు అరుస్తూ ఉంటారు. అంజు, ఎవరో ఒకరు వేస్తుంటే చూస్తుంటారు కదా, నిజంగా చెప్పు అని అమర్ అడగటంతో, అవును డాడ్, మేము చూస్తుంటే ఈ బ్రౌన్ షీట్ ఏమో బుక్స్కి వాటంతటా అవే ర్యాప్ అవుతోంది, ఎవరూ లేరక్కడ అని అంజు చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు అని సదాశివం మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటాడు. అంజు, ఇలాంటి విషయాల్లో మీరు జోకులు వేయకూడదమ్మా అని బాగి అంటుంది. పిల్లలు, ఇది సెన్సిటివ్ విషయం, ఏమండి మీరు కూడా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు అని బాగి అంటే, లేదు బాగి, నేను నిజమే చెప్తున్నాను, ఇది 6 హ్యాండ్ రైటింగ్, అమ్మ నాన్న కావాలంటే చూడండి అని అమర్ వాళ్ళకి
అంజలి అన్న పేరుని చూపిస్తూ ఉంటారు. అవును, ఇది ఆరు హ్యాండ్ రైటింగే అని నిర్మలమ్మ, సదాశివం కూడా అంటారు. మామయ్య, అత్తయ్య మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? అసలు చనిపోయిన అక్క ఎలా ర్యాప్ చేస్తుంది, ఎలా పేర్లు రాస్తుంది అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. అదంతా నాకు తెలీదమ్మా, అంటే ఆరు ఇక్కడే మన చుట్టూ తిరుగుతోందని మాత్రం నాకు అనిపిస్తోంది, తెలుస్తోంది అని సదాశివం అంటాడు. గుప్తా గారు, ఏదో టైం పాస్కి వేశాను, ఇంత పెద్ద డిస్కషన్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు అని ఆరు అంటే, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని గుప్తా గారు ఆరు పక్కకు వెళ్ళిపోతారు. అమర్, ఇదంతా వినోద్ పని అయి ఉంటుంది. చాలాసార్లు బుక్స్కి ర్యాప్ చేయాలి అని నిన్నటి నుంచి చెప్తూనే ఉన్నాడు, వాడి పనే అయి ఉంటుంది అని నిర్మలమ్మ అంటే, కానీ బాబాయ్ వచ్చి వేసేంత టైం లేదు కదా అని అమ్ము చెప్తుంది. పిల్లలు, ఇక ఈ డిస్కషన్ ఆపేయండి, స్కూల్కి టైం అవుతోంది, పదండి పదండి అని బాగి అంటుంది. బాగి పిల్లలు రాథోడ్ కార్ దగ్గరికి రాగానే రాథోడ్కి వార్డెన్ దగ్గర నుంచి ఫోన్ రావటంతో పక్కకు వచ్చి, చెప్పండి వార్డెన్ గారు, ఏదైనా విషయం తెలిసిందా అని అడగటంతో, చిత్రం దత్తత తీసుకున్న వాళ్ళిద్దరూ కూడా నా దగ్గరే ఉన్నారు. కూతురు లోటు పోతుందని దత్తత తీసుకుంటే వాళ్ళని రోడ్డుపైకి పడేసింది. ఆశ్రమంలో అన్నం తింటున్నారు, రండి వచ్చేయండి అని చెప్పటంతో, సరే ఇప్పుడే మా సార్ని అక్కడికి పంపిస్తాను అని రాథోడ్ ఫోన్ పెట్టేస్తాడు. సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అమర్ని పక్కకు తీసుకువచ్చి, సార్, చిత్రం దత్తత తీసుకున్న రావు గారు ప్రమీల ఆశ్రమంలో ఉన్నారంట అని విషయం చెప్పడంతో, సరే పిల్లల్ని నువ్వు స్కూల్కి తీసుకువెళ్ళు, నేను ఆశ్రమానికి వెళ్తాను అని, పిల్లలు, నాకు చిన్న పని ఉంది, మిమ్మల్ని రాథోడ్ తీసుకువెళ్తాడు అని అమర్ ఆశ్రమానికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. ఈ మాటలన్నీ వినేసిన ఆరు ఈ విషయం వెంటనే బాగీకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. ఏంటండి, ఏదైనా ప్రాబ్లమా అని బాగి అడగటంతో, అలాంటిదేం లేదు బాగి అంటూ అమర్ బయలుదేరి వెళ్తాడు. ఇక అందరూ వెళ్ళిపోగానే, బాగి నీతో ఒక విషయం చెప్పాలి అని ఆరు బాగిని కిచెన్లోకి లాక్కు వచ్చి, ఇప్పుడు అమర్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? చిత్రని దత్తత తీసుకున్న కుటుంబం వాళ్ళు ఆశ్రమంలో ఉన్నారంట, వాళ్ళని కలవటానికే వెళ్ళారు అని చెప్తూ ఉంటే, మీకెలా తెలుసక్క అని బాగి అంటుంది. ఇప్పుడు నాకు ఎలా తెలుసన్నది ముఖ్యమా నీకు అని ఆరు అనడంతో, అబ్బే అవసరం లేదు లెక్క, అయితే ఇప్పుడు వాళ్ళు నిజం చెప్తే ఈ పెళ్లి ఆగిపోతుందన్నమాట అని బాగి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అక్క, మనం కూడా వినోదం తీసుకొని అక్కడికి వెళ్దామక్క, వినోద్కి కూడా నిజం తెలిసిపోతుంది కదా అని బాగి అంటే, ఒకవేళ సార్ అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు అని ఆరు అంటుంది. ఏదో ఒకటి చెప్పేయచ్చు, మనం ఆశ్రమానికి వెళ్దామక్క త్వరగా అని బాగి అంటుంది. అయితే మనోహరి ఇదంతా చాటుగా వినేస్తుంది. ఈ విషయం వెంటనే చిత్రకి ఫోన్ చేసి చెప్పాలి, అమరే నేరుగా బయలుదేరి వెళ్ళాడంటే ఖచ్చితంగా నిజం తెలిసిపోతుంది, ఈ పెళ్ళి ఆగిపోతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. బాగి, కారులో వెళ్దామా అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఏంటి బాలిక, ఎక్కడికి వెళ్తున్నావు అని గుప్తా గారు అడుగుతూ ఉంటే, మధ్య మధ్యలో ఆరు గుప్తా గారితో మాట్లాడుతూ ఉంటుంది. అక్క, ఎవరితో మాట్లాడుతున్నావు అని బాగి టెన్షన్ పడుతూ ఉంటే, అబ్బా నువ్వు రా బాగి, కారులో వెళ్దాం అని ఆరు అంటుంది. అక్క, నేను లాస్ట్ మంతే స్కూటీ నేర్చుకుంది, నాకు కారు రాదక్క అని చెప్పటంతో, అయితే నేను డ్రైవ్ చేస్తాను రా అని ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడే కారు మీద కూర్చున్న గుప్తా గారు కింద పడిపోతారు. ఈ బాలిక కార్ డ్రైవ్ చేయుచున్నదా అని గుప్తా గారు అనుకుంటూ ఉంటారు. తర్వాత మనోహరి ఫోటోషూట్లో ఉన్న చిత్రకి ఫోన్ చేస్తూ ఉంటే మాటిమాటికి కట్ చేస్తూ ఉంటుంది. మనోహరి గారు, ఎంత అవసరం ఉంటే అలా అన్నిసార్లు కాల్ చేస్తారు, నువ్వు మాట్లాడు చిత్ర అని వినోద్ అంటాడు. పక్కకు వచ్చి, ఏంటి మను, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా, ఫోటోషూటు నన్ను పూర్తి చేసుకొనివ్వు అని చిత్ర అంటుంటే, నిన్ను దత్తత తీసుకున్న ఆ ముసలోళ్ళు ఆశ్రమంలో ఉన్నారంట, అమర్ అక్కడికే బయలుదేరి వెళ్ళాడు, ఇక నువ్వు ఫోటోషూట్ చేసుకో అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. కళ్ళు తిరిగి కింద పడిపోతుంటే చిత్ర జాగ్రత్త అని వినోద్ అంటాడు. అబ్బే ఏం పర్వాలేదులే అని అంటూ వెంటనే మనోహరికి కాల్ చేసి వివరం అడుగుతుంది. అవును, ఇందాక బాగి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, నువ్వు వెంటనే అడ్డుకో, లేదంటే ఈ పెళ్ళి చెడిపోతుంది అని మనోహరి చెప్తుంది. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చు కదా అని చిత్ర అంటుంది. నా వల్ల కాదు, నువ్వు వెళ్తే వెళ్ళు, లేకుంటే లేదు అని మనోహరి అనడంతో, అలాగే నేనే వెళ్తానులే అని చిత్ర ఫోన్ పెట్టేసి, వినోద్ నాకు ఈ డ్రెస్సు కంఫర్ట్గా లేదు, పక్కకు వెళ్ళి 10 నిమిషాల్లో మార్చుకొని వస్తాను, నువ్వు సోలోగా ఫోటోలు తీసుకుంటూ ఉండు అని పక్కకు వెళ్ళిపోతుంది. ఆరు డ్రైవ్ చేస్తూ ఉంటే బాగి పక్కనే కూర్చొని ఉంటుంది. అప్పుడే గుప్తా గారు వెనక సీట్లో ప్రత్యక్షమవుతారు. ఏంటి గుప్తా గారు, మీరెందుకు వచ్చారు అని ఆరు అడుగుతూ ఉంటే, అక్క వెనక్కి కాదక్క, ముందు చూసి డ్రైవ్ చేయక్క, ఎవరితో మాట్లాడుతున్నావక్క అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆరు టెన్షన్ పడుతూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది.